తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ విషయంలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందని, ఈసారి సీజన్ 9లో విన్నర్ ఒకరు కాదు ఇద్దరు విన్నర్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లోనే విన్నర్ ఎవరు అనేది ఒక స్పష్టత అయితే రాబోతోంది. అయితే విన్నర్ విషయంలో ఈసారి ఒక బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని, ఈసారి విన్నర్ ఒకరు కాదు ఇద్దరు ఉంటారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? వార్తల్లో వాస్తవం ఉన్నా లేకపోయినా ఇది వినటానికి బాగుంది. ఓకే, ఎందుకంటే నిజంగానే ఇద్దరికి ఇవ్వచ్చు. ఈ సీజన్లో కనుక ఇద్దరికి ఇస్తే అది కూడా మంచిదే కదండి. ఇప్పుడు ఇన్ని వారాలు హౌస్లో ఆడేటప్పుడు మామూలుగా మీకు దేనికైనా కూడా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా రన్నర్స్ విన్నర్స్ అని ఉంటారు కదా, అట్లా ఇందులో పెడితే తప్పులేదు. సడన్గా డెసిషన్ తీసుకోవచ్చు. బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్ కాబట్టి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నా తప్పులేదు. మీరు చూసినట్టయితే ఇవాళ బిగ్ బాస్ అనేది ఒక 2-3 వారాలుగా చాలా మారిపోయింది. అంతవరకు నా నెగిటివిటీ మొత్తం పోయింది. మీరు గమనించండి, అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని మేమందరం కూడా మాట్లాడాం. అంత నీచంగా అంటే అలా ఉంది అది. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఒక మ్యాథ్స్ అనే దాన్ని తీసుకొచ్చారో, మ్యాథమెటిక్స్ కొన్ని గేమ్స్ పెట్టారో, అప్పుడు కొంచెం దాని మీద ఉండే ఆ నెగిటివిటీ పోయి ఒక పాజిటివ్ ఇదిలోకి వచ్చింది. అది వచ్చాక ఈ రీతు వెళ్ళిపోవటం అనేది కూడా ప్లస్ అయింది షో కంటే కూడా. ఇతను ఎవరు డెమాన్ పవన్కి చాలా ప్లస్ అయింది అది. ఎందుకంటే అతను మొన్న బాగా ఆడగలిగాడు. సో నెటిజన్స్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు రీతు ఉండడం వల్ల డెమాన్ పవన్ గతంలో ఆడలేకపోయాడు అంటారు. అంటే కొంచెం ఎంతైనా కూడా డిస్ట్రాక్షన్ ఉంది కదా. అతను కొన్ని సాక్రిఫైసెస్ చేశాడు కదా. ఇప్పుడు ఆడలేక కాదు, అది అతని మీద ఉండే ఏమనాలి అభియోగం కూడా అదే కదా. యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ అని. అంటే రీతు వెళ్ళిపోవటం అనేది జనాలు కోరుకున్నారు. అసలు డెమాన్ పవన్ కూడా వెళ్ళిపోతాడు అనుకున్నారు, కానీ అనూహ్యంగా అతను ఆట చూపించడంతో అతను స్పోర్ట్స్ డేనా ఏదండి మ్యాన్ ఆఫ్ ద డే అయ్యాడు కదా స్పోర్ట్స్లో. సో అప్పటి నుంచి అంటే ఓటింగ్లో కూడా మార్పు వచ్చింది మీకు. నిన్నటి వరకు తనూజ అనుకున్నారండి, కాదు కళ్యాణే రావాలి అనుకున్నారు కదా, ఇమాన్యుయల్ అనుకున్నారు, అంతకుముందు భరణి కూడా అనుకున్నారు. ఇన్ని అయ్యాక ఇవాళ అసలు సంజన ఎప్పుడో వెళ్ళిపోతుంది అనుకుంటే ఆమె బోల్డ్గా మాట్లాడిన మాటలకి అమ్మాయిని ప్రజలు ఆట తీరు చాలా మందికి నచ్చడం, ఆవిడని ఓటింగ్ తో కొనసాగించడం అన్నీ జరిగాయి. అంటే దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ అంటే మనం ఊహించని రీతిలో వెళ్ళడం, అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ అందరూ కోరుకుంటున్నారు ఒక ఆర్మీ పర్సన్గా, ప్లస్ అతని మీద ఉండే ఒక పాజిటివ్ వైబ్ తోటి కళ్యాణ్ విన్ అవ్వాలని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ ఓటింగ్ మీరు సరళి చూసుకున్నారంటే ఇవాళ డెమాన్ పవన్ కూడా చాలా క్రేజ్ పెరిగింది. కాబట్టి అంటే ఆడవాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి తనూజ్కి ఇవ్వచ్చు అనే నేను కూడా అన్నాను ఆ మాట. కానీ ఎప్పుడైతే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదో చాలామంది దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మీకు కన్నడ వాళ్ళు ఎప్పుడూ కూడా నాన్ తెలుగుస్కి ఏది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అస్సలు. వాళ్ళు ఏ విషయంలోనూ ఒక స్పోర్ట్స్ అని కాదు, మీరు ఎటువంటి ఉన్నత స్థానాల్లోనైనా కన్నడ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని రానివ్వరు వాళ్ళు. సో అది ప్రజలు బాగా పెట్టుకున్నారు. అందుకని తనూజ్కి ఇవ్వడం కరెక్ట్ కాదన్న. ఇంకొకటి ఏంటంటే తనూజ కానీ ఆడతీరు విషయంలో చాలా మంది కూడా తనూజ ఆడతీరు బాగుందని ఆవిడకి ఓట్లేసి ఇప్పుడు 2వ స్థానంలో నిలబెట్టినట్టుగా కరెక్టే. కానీ ప్రతిదానికి ఇమోషన్ అయిపోవటం కూడా ఆటలో పనికిరాదు. మీకు ఎప్పుడు కూడా ఆట అనేది మీరు ఆడడానికి వచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ ఇమోషన్ కూడా పనికిరాదు. హావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అక్కడ చాలా మందికి అమ్మాయి నచ్చట్లే. ఓకే, బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడైతే ప్రసారం అవడం మొదలు పెట్టిందో, అంటే మొదటి సీజన్ నుంచి 9వ సీజన్ వరకు చూసుకున్నట్లయితే ఒక్క ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఈ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో మాత్రం ఇప్పటి వరకు మహిళ గెలిచినటువంటి దాఖలాలు అయితే లేవు. దాన్ని ఉద్దేశించి కొంతమంది ఆడవాళ్ళు ఈసారి మహిళ గెలిస్తే బాగుండు, ఎందుకంటే ప్రతిసారి మహిళలు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లుగా వెళ్ళి బిగ్ బాస్ని ఆలరించడం, బయటికి రావడం లాగా ఉంది, కానీ అసలు విన్నర్ అవ్వట్లేదు, వారిలో సత్తా ఉన్నా వారిని విన్నర్ చేయట్లేదు అనేటువంటి
విమర్శలు వస్తున్నాయి బిగ్ బాస్ మీద. ఈసారి ఎలా చూడాలంటారు దాన్ని? ఇది సత్తా కాదండి, మీరు కావాలంటే చూసుకోండి. అన్ని సీజన్స్ లో కూడా ప్రజలు ఎవరికి ఓటేసారో వాళ్ళే వచ్చారు. ఇక్కడేమి చీటింగ్ జరగల. మీరు గత సీజన్స్ అన్ని చూడండి. మనం కోరుకున్నది కాదు, ప్రజలు కోరుకున్నదే అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ మీరు తనూజ కావాలని కొంతమంది అంటున్నారు కానీ 100% అంటల్లా. తనూజ మీద ఫస్ట్ ఉండే ఆ ఇంప్రెషన్ తగ్గింది ఇప్పుడు. కాబట్టి ఒక తనూజకి ఇవ్వాలని చెప్పి ఇవ్వాలి తప్ప ఇప్పుడు ఫస్ట్ డెమాన్ పవన్ ఆర్ కళ్యాణ్. ఇప్పుడు ఓటింగ్ లో డెమాన్ పవన్ 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు కళ్యాణ్ అనేవాడే ఖచ్చితంగా నెగ్గేదానికి అవకాశం ఉంది. కానీ మనకు తెలియదు, ఇంకా శుక్రవారం రాత్రి వరకు ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఓటింగ్ ఉంది కాబట్టి మారచ్చు. మొన్నటి వరకు మీరు కనుక మొత్తం సీజన్ చూసుకుంటే ఇమాన్యుయల్ పేరు వచ్చింది, భరణి పేరు వచ్చింది. ఇప్పుడు భరణి వెళ్ళిపోయాడు బయటికి, అది అనూహ్యంగా. అంటే ఇమాన్యుయల్ హౌస్ లోకి అడుగు పెట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే టాస్క్ల పరంగా బాగా ఆడాడని, నిజంగా తన ఆట తీరు బాగుందని, అందరినీ నవ్విస్తున్నాడని, అందరితో కలిసిమెలిసి బాగా ఉంటున్నాడని, ఇతనే విన్నర్ అని ప్రతి ఒక్కరు భావించారు చాలా మంది కూడా. కానీ మధ్యలో మారిపోయింది, అదే చెప్తున్నా. అంటే చివరి వారాలకు వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ కొంచెం సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నాడు, తన గురించి మాత్రమే. అంటే నేను నెగ్గాలి అనేది ఎప్పుడైతే వస్తుందో మీరు అన్నట్టుగా సెల్ఫిష్ పాయింట్. అంటే ఎవరికైనా గేమ్ లో నేను మాత్రమే నెగ్గాలని ఉంటది కదా, దాన్ని తప్పు అని మనం కాదు, మీరు నేను తప్పు పట్ల, ప్రజలు తప్పు పడుతున్నారు. అంటే మీరు మిమ్మల్ని మీరు ఒక రకంగా ప్రొజెక్ట్ చేసుకుని సగం ఆట అయ్యేసరికి మీరు మారడం అనేది. హౌస్ లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇతరులను గెలిపించాలని ఆడుతున్నారా, లేదంటే వాళ్ళు గెలవాలని వాళ్ళు ఆడుతున్నారు? కాదు, అక్కడ అది కాదు. మీకు ఆట ఎట్లా ఉంటుందంటే మనం కొంచెం పక్కవాడికి సపోర్ట్ చేస్తూ మన ఆట మనం ఆడడం. మీకు ఇమ్మాన్యుయల్ మొదటి నుంచి నేనే అనుకుంటే అది వేరే రకంగా ఉండేది, అప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ అతను అలా లేకుండా ఇప్పుడు సడన్ గా నేను నా ఆట నేనే గెలవాలి అని లాస్ట్గా అనుకున్నాడు. మీకు అది నేను చెప్తున్నా. మొదటి నుంచి అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తే అతనికి ఓటింగ్ అలాగే ఉండేది, కానీ మారడం అనేది ప్రజలకు నచ్చలే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి ఈ విన్నర్ విషయంలో ఓటింగ్ దాని మీద కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రిజల్ట్ అయితే ఇస్తున్నారు. కొన్ని రిజల్ట్స్ దాని ప్రకారంగా చూస్తే కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నట్టుగా, 2వ స్థానంలో తనూజ కొనసాగుతున్నట్లుగా, 3వ స్థానానికి ఇమ్మాన్యుయల్ పరిమితం అయినట్లుగా, ఇక 4వ స్థానంలో డిమాన్ పవన్, 5వ స్థానంలో సంజన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి నిజంగా ఇది కరెక్ట్ ఓటింగ్ ఏనంటారా? ఓటింగ్ సర్లే అంతా కరెక్ట్ గానే ఉందండి నా దృష్టిలో అయితే, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు డెమాన్ పవన్ కి ఇచ్చి మీరు అన్నట్టుగా ఇద్దరికి ఇవ్వాలి అనుకుంటే తనుజ్కి ఇచ్చినా తప్పులేదు. ఈసారి ఇద్దరిని గెలిపించండి. మీరు అన్నట్టుగా ఒక మహిళకి ఇవ్వడం సరిపోతుంది, ప్రజలు కోరుకున్నట్టుగా కళ్యాణ్ పగడాలకి ఇస్తే కూడా బాగుంటుంది. కాబట్టి ఇద్దరికి చేస్తే అయితే మాత్రం బాగుంటుంది. ఒకరికే ఇస్తే మాత్రం కళ్యాణ్ పగడాల విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ రేపు నైట్ లోపు మీకు డెమాన్ పవన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో లెట్ us వెయిట్. ఎందుకంటే లాస్ట్ వీక్ డిమాన్ పవన్ ఆట తీరు మారింది, చాలా అద్భుతంగా రాణించాడు అనేటువంటి కమెంట్స్ కూడా వినిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో డిమాండ్ పవన్ కూడా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.